అది అది వివేకానంద రెడ్డి మ్యాటర్కి సంబంధించి అది మన ప్రత్యేక మాట్లాడాల్సిన సందర్భం ఉన్నది. అయితే ప్రధానంగా ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 సార్లుగా మీరు ఎమ్మెల్యే పోటీ చేశారు, గెలుపొందారు, ఇక్కడ అభివృద్ధి కూడా చేశారని ప్రజలందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మీరు గెలిస్తే మీరు ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు విభజన చట్టంలో చెప్పింది ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పి అదేదో వైబుల్ కాదని చెప్తున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంస్థాపన చేశారు, అదే అవ్వలేదు. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ ఏసీ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది, అది పెండింగ్ పడిపోయింది. ప్రధానంగా ఇక్కడికి సంబంధించి ఏదైతే ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ అభివృద్ధి ఏ విధంగా మీరు 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 అధికారంలోకి వస్తే ఏ విధంగా చేయబోతున్నారు? ప్రధానంగా విభజన చట్టాలు పెట్టిన ఈ ప్రాంతానికి దాదాపు 25,000 మంది, లక్ష అనుకోండి, 20,000 మందికి ప్రత్యక్షంగా, దాదాపు 70,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే ఉక్కు ఫ్యాక్టరీని దాన్ని ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ మీరు దానిపైన వచ్చిన తర్వాత పోరాడి దాన్ని చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు ఈ ప్రాంతాన్ని? అసలు చాలా మంచి ప్రశ్న. స్టీల్ ఫ్యాక్టరీకి కావాల్సింది ముడి సరుకు ఆల్రెడీ NMDC పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ యొక్క భారతదేశంలో సెంట్రల్ పాయింట్ హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉంది, వాళ్ళ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కట్టే JSW గ్రూప్ చాలా మంచి గ్రూప్. ఇప్పటికే 38 మిలియన్ టన్స్ వాళ్ళ దగ్గర కెపాసిటీ, అదే ఆయన బాగా చెప్పినాడు. ఇక్కడ మొట్టమొదటి 1 స్టార్ట్ చేసి 9 మెట్రిక్ టన్నుల వరకు పోతా అంటున్నాడు. మేము సపోర్ట్ చేస్తాం, కావాల్సిన ల్యాండ్ కావాలంటే ఇప్పిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ 100% నేను BJPలో ఉండి ఇక్కడ తెలుగుదేశం అధికారంలోకి వస్తే మా ఇద్దరు కాంబినేషన్ లో కంపల్సరీ అని స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి, ప్రైవేట్ ఫ్యాక్టరీ కాబట్టి మరింత ప్రోత్సాహంగా పనిచేస్తాం. అది కాకుండా గండికోట పైన పోర్టుకు టూరిజం అవల్ డెవలప్మెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్, దానికి కూడా డబ్బులు ఇప్పిస్తాం. అది కాకుండా గండికోట మునకవాసులకు నేను మొన్న చెప్పినా, మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాం, 10 లక్షలకు మరింత జోడించి 2 లక్షలు అడిగినారు. నేను 1 లక్ష కాదు 2 అయితే బాగుంటుందంటే దానికి కూడా హామీ ఇచ్చిన. ఆ 2 లక్షలు అదనంగా ఇప్పించే ఏర్పాటు, 2 బ్యాలెన్స్. కొన్ని సోషల్ ఎకనామికల్ సర్వేలో మిస్ అయినాయి, వాటిని కొంత కట్ ఆఫ్ డేట్ మిస్ అయింది, వాటిని వాళ్ళ వసతులు తక్కువ వచ్చినాయి. అటు వసతులు, తాగునీళ్లు, రోడ్డు, శ్మశాన వాటిక, అంగన్వాడీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, కరెంటు కొరత ఉంది, వాటికి కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ గండికోట మునకవాసులు రాజోల నిర్మాణం చేయాల్సిన అవసరం వచ్చింది. ACC సిమెంటే కాదు, తేజ సిమెంట్ అని మైసూర్ రెడ్డి వాళ్ళది కూడా తేజ సిమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చినా కూడా వాళ్ళ ఇదే మహానుభావుడు సుధీరెడ్డి బాగా అడిగినాడని, పర్సెంటేజ్ అడిగినాడని, జగన్ రెడ్డి అడిగినాడని ఆపిరాం. అలాంటి పర్సెంటేజ్ లేకుండా ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు 2 క్లియర్ చేస్తాం. అది కాకుండా మరొక 3 సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇక్కడ ల్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాటికి కూడా ప్రోత్సాహంగా మేము కడతాం. మీరు ల్యాండ్ ఇస్తే, పర్మిషన్లు ఇస్తే అంటే ఇప్పుడు ఉండే MD గారు వెంకటరెడ్డి అని ఆయనకు ఇన్స్ట్రక్షన్ అంట, ఏ ఫ్యాక్టరీ ఇవ్వద్దు, కారణం మా భారతీయ బతకాల, మా భారతీయ మనుషులు సంపాలా, మా భారతీయ ఆస్తులు సంపాయాలా, మా భారతీయ ఫ్యాక్టరీలు రాకుండా ఆపాల. భారతీయ సిమెంట్, భారతీయ రాజ్యాంగం నడుస్తుంది, ఇక్కడ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నడుస్తుంది, భారతీయ రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి ఆ రాజ్యాంగాలు పోతాయి, ఆ యొక్క యూనిట్ దరిద్రం పోతుంది, వాళ్ళ ముద్దాయిలు కూడా బయటకు వస్తారు. ఆయన మీద ఉండే CBI కేసులు, ED కేసులు ఎట్లో కొనసాగించేది కూడా దగ్గరికి వచ్చింది. రేపు 15 నాడు బెయిల్ రద్దయ్యేదానికి కూడా అవినాష్ రెడ్డిది అది వచ్చింది. కాబట్టి అభివృద్ధి మిస్ అయిన సంక్షేమం మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. మెడికల్ క్యాంపులు మళ్ళీ కాన్పులు స్టార్ట్ అవుతాయి. అన్న క్యాంటీన్లు కనీసం మండలం హెడ్క్వార్టర్కి 1 చొప్పున 6 తక్కువ లేకుండా జమ్మలూరులో డబల్ పెడతాం, పెద్ద ఊరు కాబట్టి 7-8 మన అన్న క్యాంటీన్ లాంటివి 5 రూపాయలకే మళ్ళా తిరిగి పెడతాం. కరోనా లాంటి ఏదైనా ఉపద్రవం వచ్చినా పూర్తి మహానుభావుడు కంట్రోల్ చేస్తాం. నా మీద నమ్మకం ఉంది. కారణం 111 మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. హైయెస్ట్ సబ్ స్టేషన్లు, హైయెస్ట్ వీధి లైట్లు, హైయెస్ట్ పెన్షన్ కార్డులు, హైయెస్ట్ రేషన్ కార్డులు, హైయెస్ట్ హౌసింగ్, హైయెస్ట్ సిమెంట్ రోడ్లు, హైయెస్ట్ బీటీ రోడ్లు, మారుమూల కొండలకు సైతం బాలప్పని కోన, వీరు వైపు సాబు కోన, గుర్రప్పని కోన, తర్వాత నీల మల్లేశ్వర కోన, మునయ్య కోన, కండితం కోనలకు సైతం వీరు వైపు కోన కూడా నిన్న కూడా చెప్పిన వాళ్ళకు ప్రతి గుట్టకు, ప్రతి మారుమూలకు కూడా ఎక్కడ వీలుంటే అక్కడ గ్రామీణ ఉపాధి పథకం పెంచుతాం, హౌసింగ్ పెంచుతాం PMAY కింద. ఎందుకు ఇక్కడ పరిస్థితి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అదే కాకుండా ప్యాకేజీని పటిష్టంగా అమలు పరుస్తాం. ఉదాహరణకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ కింద ఒక 5 పథకాలకు 14,500 కోట్లు తెస్తే ఈ యొక్క టర్మ్ లో కేంద్రం డబ్బు కట్టింది. ఈసారి తను 1,45,000 కోట్లు తెచ్చుకున్నా. ఇరిగేషన్ కింద, త్రాగునీటి కింద, కరెంటు కింద, ఇళ్ల కాలనీలకు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత, సిమెంట్ రోడ్ల కింద, లేదా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కొత్తగా ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేపించి
నర్సింగ్ కాలేజీలు ఇప్పించి ఫార్మసీ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు, హార్టికల్చర్ కూడా ఇక్కడ చాలా ఉంది. అసలు అక్కడ పోలవరం నిర్మాణం పూర్తయితే మనం శ్రీశైలం నుంచి సాగర్ పోకుండా నీళ్లు ఇక్కడ ఆపుకుంటే ఈ ఏరియాలో ఆ గాలి నగరి, అందిరిండువ, తెలుగంగ, కేసీ కెనాలు, అక్కడ సిద్ధేశ్వరం ప్రాజెక్టు, గుండ్లరేవుల ఈ ప్రాజెక్టు కట్టి టనెల్ వెలుగొండ కూడా పంపితే నెల్లూరు ప్లస్ ప్రకాశం జిల్లాకు వాటర్ పడితే అన్ని చోట్ల బాగుపడుతుంది. దానికి అవసరం 1,00,000 కోట్లు. ఆ పోలవరం కాకుండా ఈ 1,00,000 కోట్లతో అన్ని చోట్ల అక్కడ ఉత్తరాంధ్ర, పురుషోత్తపట్నం అన్ని చోట్ల క్లియర్ చేస్తే ఈ యొక్క రాష్ట్రము ప్లస్ కేంద్రము మరియు విదేశీ నిధులు కారణం దీనికి లాంగ్ టర్మ్ లోన్లు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. సంతకం పెట్టాలా కేంద్రం. నేను పిటిషన్ ఏర్పాటు చేస్తాం.